అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి రాజీనామాకి సిద్ధమవుతున్నారా అని అంటే సోషల్ మీడియాలో ప్రధానంగా అవుననేటటువంటి వార్తలే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకు మరి కీలకమైనటువంటి మంత్రి, ఒక సీనియర్ మంత్రి, 4 దశాబ్దాల పాటు రాజకీయంలో ఉన్నటువంటి మంత్రి, అనేక మంది నాయకులతోటి ముఖ్యమంత్రులతోటి పనిచేసినటువంటి మంత్రి ఎందుకు రాజీనామాకి సిద్ధమైతా ఉన్నారు? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తా ఉన్నాడు రైతు బంధు. మేము వచ్చిన తర్వాత 15,000 రైతు భరోసా ఇస్తాం. ఆ తర్వాత ఇక రైతులకు చెప్పినటువంటి ముచ్చట్లు మామూలుగా కాదు, వడ్లకి బోనస్ ఇస్తాం, అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇక 7,500 అని చెప్పి క్లియర్గా చెప్పారు. రైతు భరోసా ప్రతి సీజన్కి వచ్చేసేసి ఎకరానికి 7,500, వడ్లకి బోనస్, ఇవన్నీ చెప్తే రైతులు ఆహా ఓహో అని చెప్పి సంతోషపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మంత్రులు పంచుకోవాలి ఎవరెవరికి ఏ శాఖ. ఎవరెవరికి ఏ శాఖ అంటే కీలకమైనటువంటి శాఖ ఏంటి? వ్యవసాయ శాఖ. ఎందుకంటే మంచి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ప్రభుత్వం. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే మంచిగా ఆ మంత్రికి పేరు వస్తుంది. ఆ మంత్రికి పేరు వస్తుంది కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి చాలా కీలకంగా మారినటువంటి సందర్భం ఆ రోజు మంత్రి పదవి చేపట్టిన రోజు. తద్వారా రాంగ కీలకంగా ఉన్నటువంటి శాఖనే అరే బాబు ఇదేంది అనే పరిస్థితికి వచ్చింది. ఇదేందనే పరిస్థితికి వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రావడంతో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే కేసీఆర్ ఇచ్చేటటువంటి మరి రైతు బంధు ఉందో ఎలక్షన్ల కంటే ముందు ఇవ్వాల్సినటువంటి నవంబర్ డిసెంబర్ సీజన్ ఏదైతే ఉందో 2023 ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఇంకా 1-2 రోజులైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పటికి ఇచ్చేది లేదు. కేసీఆర్ ప్రభుత్వానికి కలిసి వచ్చేటటువంటి అంశంలాగా ఉన్నదని చెప్పి రైతు బంధును ఆపితే ఇంకేమున్నది, మీ ముచ్చుడు తోటే ఈ 10,000 కలిపి ఇంకొక 5,000 కలుపుకొని 15,000 జనవరిలోనే ఇచ్చేస్తామని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు, ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఇంకేముంది, రైతులంతా కూడా జనవరిలో వచ్చేస్తుంది రైతు భరోసా అనుకుంటే మొత్తం అన్ని కటింగ్లు బిట్టింగ్లు అన్ని పోలు చిన్నగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు వేసిరు. ఆ పైసలు మే వరకు పైసలు వేసిండ్రు. జూన్, జూలైలో రావాల్సినటువంటి పైసలు మొత్తానికే ఎగ్గొట్టిండ్రు. అప్పుడు కీలకంగా ఎవరికెళ్ళి చూస్తా ఉన్నారంటే మంత్రికెళ్ళే చూస్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రికెళ్ళి. మరి ఏం చెప్తలేడా తుమ్మల నాగేశ్వరరావు గారు? తుమ్మల నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి వాస్తవంగా చిన్న చిన్న ఆరోపణలు తప్ప ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి అక్రమాలు కానీ ఎలా క్లీన్ చిట్ గా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన కీలకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చిండు. ఆయనతో మరి దగ్గరగా ఉన్నటువంటి ఆయన సహచరులకు కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల కీలకమైనటువంటి ఆయన గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళతోటి ఇక నేను రాజకీయాల్లోకి రాను, ఈ మంత్రి పదవి అయిపోయిన తర్వాత, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే ఇక నేను నెక్స్ట్ రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు, నాకు ఇదే చివరి ఎన్నికలని చెప్పి మంత్రి పదవి స్వీకరించినటువంటి మరి ఆయనకి తుమ్మల నాగేశ్వరరావుకి ఎదురు దెబ్బలు ఎదురైతా ఉన్నాయి. 15,000 అని చెప్పారు, 12,000 చేశారు దాన్ని. ఆయనేమో 15,000 అని అంటాడు పక్క. తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పటికి చాలా రోజులు ఇంకా 15,000 కాడే ఉన్నాడు. 15,000 కాడు ఉంటే బట్టి విక్రమార్క గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతో చర్చించకుండానే, వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించకుండానే దాన్ని కాస్త 12,000 చేశారు. 2024లో ఇవ్వాల్సినటువంటి జూన్, జూలైని ఎలగొట్టారు. ఎందుకంటే రైతులంటే వెన్నుముకగా ఉంటారు. రైతుల కష్టాలు తెలిసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అరే మనం రైతు భరోసాని ఇవ్వలేకపోయినవే ఈ సీజన్ అనేది ఆయనకి లోపల చాలా ఉన్నది. అప్పటికి కొంత ప్రభుత్వాన్ని అడిగేటటువంటి ప్రయత్నం, ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, మీటింగులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంత దూరంగా ఉన్నారు. దానికి కూడా కొద్దిగా దూరంగా ఉండి సరే ఇక ప్రభుత్వం కొద్దిగా అటు ఇటుగా ఉన్నది కాబట్టి ఇగో ఇప్పుడు ఒక పంట పోయింది కాబట్టి ఇగో మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం, ఈ సీజన్ మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. ఈ సీజన్ ఎప్పుడు ఇవ్వాలి? నవంబర్ డిసెంబర్లో, మళ్ళీ 2024 నవంబర్ డిసెంబర్లో ఇవ్వాల్సింది కాస్త దాన్ని చిన్నగా 2025 జనవరికి పట్టుకొచ్చిర్రు. జనవరికి పట్టుకొచ్చిన తర్వాత గుట్టలు తీసేసినాం, మెటల్ తీసేసినాం, ఆ తర్వాత వెంచర్లకు ఇచ్చిర్రు, పెట్రోల్ బంకులు ఉన్న ప్లేసులకు ఇచ్చిర్రు, కొన్ని మెయిన్ రోడ్లకు ఇచ్చిర్రు అని చెప్పి కాలయాపన చేసి అవన్నీ తీసేసిర్రు. అవన్నీ తీసేయంగా కూడా ఇప్పటికీ కూడా రైతు భరోసా చక్కగా ఇవ్వడం కుదరట్లేదు ప్రభుత్వానికి.
ఇగో 1 ఎకరానికి ఇస్తా ఉన్నాం. 1 ఎకరానికి 20 లక్షల మంది లోపు రైతులు ఉంటే తెలంగాణ మొత్తం మీద కేవలం 15 లక్షల మందికి ఇచ్చి ఆ 3 లక్షల మందిని మళ్ళీ ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కో గ్రామానికి, ఒక మండలంలో ఒక గ్రామానికి, ఆ తర్వాత ఒక జిల్లాలో కొన్ని మండలాలకి. ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో అంత ఆగవాగం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఏం పడుతుందో తెలియదు. ఒక మంత్రి ఏమో మార్చి 31 దాకా 31 లోపు వస్తాయని ఒక ఆయన చెప్తాడు. ఒక ఆయన ఏమో 15,000 కాదు 12,000 అని చెప్పి ఇక్కడ ఒక ఆయన బాంబు పేల్చుతాడు. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి వ్యవసాయ శాఖలో ఉన్నది. ఒక ఏవోగానేమో చిన్నగా పడితే మళ్ళీ దరఖాస్తు అని ఆయన చెప్తాడు. ఇంకేముంది మొత్తం పడ్డాయి అని చెప్పి ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తాడు. ఇంత చిందరవందరగా ఉంది. ఇది మొత్తం కూడా వ్యవసాయ శాఖ మంత్రికే పేరు వస్తా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రికే పేరు వస్తా ఉన్నది. ఎందుకంటే ఆ మంత్రిని కరెక్ట్ గా ఆ శాఖను కరెక్ట్ గా నడిపించలేకపోతా ఉంది అనేది రైతుల అభిప్రాయం. అదే నాకు చెడ్డ పేరు వస్తా ఉన్నది. మనం రాజకీయాలకి చివరి దశలో ఉన్నాం, రిటైర్మెంట్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. సుదీర్ఘంగా ఒక 35-40 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉండి ప్రజలకు మనం సేవ చేసినాం, అనేకమైనటువంటి మంత్రి పదవులు చేసినాం, ముఖ్యమంత్రికి పక్కన కూర్చొని సలహాలు సూచనలు ఇచ్చినాం. ఇవాళ మన రాజకీయాన్ని దిగిపోయే ముందు ఇగో ఇలాంటి మాట మరి మనకి ఎందుకు వస్తా ఉన్నది మన కనీసం మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటిది కూడా చేయకుండా అక్కడ నిర్ణయాలు తీసేసుకుంటా ఉన్నారు. రైతుల దగ్గర నుంచి మనకు చెడ్డ పేరు వస్తా ఉన్నది. కాబట్టి కావాలంటే మనం రాజీనామా అయినా చేసి రాజకీయాల నుంచి వైదొలగడమా, లేకపోతే ఈ శాఖను వేరే వాళ్ళకి ఇచ్చి ఉన్నటువంటి కాల పరిమితి ఇంకేదైతే ఉందో ఆ పరిమితిని అయినా సరే ఇగో ప్రశాంతంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో మంత్రి ఉన్నట్టు కనబడతా ఉన్నది. సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. సీనియర్ జర్నలిస్టులు కానీ లేకపోతే సీనియర్ రాజకీయ నాయకులు కానీ మరి అసంతృప్తిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖ మీద అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రైతులకు మనం పర్ఫెక్ట్ గా న్యాయం చేయలేకపోతా ఉన్నాం. పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఒడ్లు కొన్నా కూడా 24 గంటల పైసలు వేయలేకపోయినాం. ఆ తర్వాత ఎక్కడికక్కడికే అనేకమైనటువంటి ఇటు మిర్చి కానివ్వండి, లేకపోతే వరి కానివ్వండి, ఇట్లా ఎన్నో కూడా మార్కెట్ యార్డ్లలో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సరే అవంటే కామన్ కానీ కీలకంగా మనం రైతులకి కొత్తగా ఆశ చూపించింది ఏంటి? ఎకరా మనం కింటాకి 500 బోనస్ ఇస్తాం. ఆ తర్వాత సన్న ఓట్లు అని కొన్ని రోజులు అంటారు, సన్న ఓట్లు బండిస్తారని చెప్పి కొన్ని రోజులు అని చెప్పి ఆడ టైం పాస్ చేసిరు. ఆ తర్వాత 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత అప్పటికి ఒక సీజన్ ఎగ్గొట్టిన తర్వాత దాన్ని 12,000 చేసిర్రు. అది కూడా పర్ఫెక్ట్ గా పడకుండా రోజుకొకరికి కొంతమందికి వేసి కొంతమంది వేయక ఎక్కడ కరెక్ట్ గా ఉన్నది శాఖ? వ్యవసాయ శాఖ ఎక్కడ పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉన్నది? పని చేయట్లేదు అనేటువంటి అసంతృప్తి మాత్రానికి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్నట్లయితే మరి కనబడతా ఉన్నది. మరి ఆయన రాజీనామాకి సిద్ధం కాబోతా ఉన్నారా? ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని అటో ఇటో చేసుకోబోతా ఉన్నారా అనేట మాత్రానికి అవుననేటటువంటి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. మరి ఇట్లనే రైతు బంధు మీద ఇంకా రైతుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువైతే ఎందుకంటే ఇప్పటికి 2 ఎకరాల రైతు ప్రజెంట్ నడుస్తా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఎప్పటి వరకు అయితే చివరి రోజు వరకు వచ్చేసరికి ఎంతమంది ఇంకా రైతు బంధు రాళ్ళు బయటకు వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతి జిల్లా ప్రతి మండలం నుంచి ఎన్నో వేలకు వేల దరఖాస్తులు వస్తా ఉన్నాయి కార్యాలయాలకి, మాకు రాలేదు అని చెప్పి. సో ఇవన్నటువంటి నేపథ్యంలో మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే మరి నడుస్తా ఉన్నది. వేచి చూడాలి. ఈ రైతు బంధు ఫైనల్ అయిపోయేసరికి రైతుల దగ్గర నుంచి వచ్చే ప్రెజర్ ని బట్టి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసేటటువంటి ఆ ప్రయత్నం కూడా మరి చేస్తారా, లేకపోతే ఎట్లా దీన్ని తీసుకెళ్తారు అనేది ప్రధానంగా చూడాల్సింది.